ఇప్పుడు స్కూల్ ఉంది కదా, ఇది అంగన్వాడీ లేకపోతే ఏంటమ్మా? అది స్కూల్ మేడం, గవర్నమెంట్ స్కూలా? పైన అంగన్వాడీ సెంటర్ ఉంది. టీచర్స్ అందరూ వస్తారు దానికి? ఎక్కడ ఇప్పుడు మేము వచ్చేటప్పుడు స్టార్టింగ్ లో ఒక స్కూల్ ఉంది కదా, టీచర్ వస్తారు? టీచర్ వస్తారు, ప్రతిరోజు వస్తారు టీచర్స్ అయితే 1 to 5th వరకు. అది ఇంకా 6th నుంచి చదువుకోవాలంటే వేరే దగ్గర కిందకి వెళ్ళాల్సిందే. ఓన్లీ ప్రైమరీ అంటే అంగన్వాడీ ఉంది, 1 నుంచి 5వ తరగతి వరకు ఉంది ఇక్కడ ఉంది. ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి మొత్తం ఇక్కడ? ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు దగ్గరే 50 వరకు వచ్చేస్తున్నారు మేడం. ప్రెజెంట్ అయితే 40 దాటే ఉన్నారు. ఇక్కడ హాస్పిటల్ అంటే చిన్న లైక్ అంటే గవర్నమెంట్ వాళ్ళు సెంటర్స్ ఉంటాయి కదా, ఆరోగ్య కేంద్రాలు అని అవి ఉంటాయి? అలాంటివి లేవు మేడం. వెళ్ళాలంటే ఒక గంట కానీ పాడారు కానీ వెళ్ళాల్సింది. ఏదైనా కిందకి వెళ్ళాల్సింది. వాటర్ ఫెసిలిటీస్ అన్ని? వాటర్ అయితే ఉంది కానీ మేడం ఇప్పుడు వర్షాకాలం అయితే పర్లేదు, ఎండాకాలం అయితే చాలా ఇబ్బంది అవుతున్నాం. అంటే ఇప్పుడు జనాభా కూడా పెరుగుతున్నారు కదా, అప్పుడు జనాభా తక్కువ ఉన్నప్పుడు అయితే ఇబ్బంది అయ్యే వాళ్ళు సరిపోయాయి అప్పటికి మీకు ఉన్న దాన్ని బట్టి. అవును, ఇప్పుడు అయితే జనాభా పెరిగే కొద్ది నీళ్ళు కూడా అయిపోతుంది. అంటే ఇక్కడ కొండ పైన కదా, వాటరు ఆరిపోతుంది అనమాట ఎండాకాలం వస్తే. చాలా ఇబ్బంది అవుతున్నాం. భర్తలు చనిపోయిన వాళ్ళే ఉన్నారు మేడం. ఇదిగో ఈవిడ కూడా భర్త చనిపోయిన ఆవిడ చూసారు కదా, ఇలాంటి లెవెల్లో ఉన్నారు. కొంతమంది ఇసుక లోడింగ్ కూడా వెళ్ళిపోయినారండి. మా తోటకోడలు కూడా చనిపోయారు. పిల్లలకి మేమే చూసుకుంటున్నాం, 2 పిల్లలు. మీరేం చేస్తారు? మేము వ్యవసాయం. మీరు కూడా వ్యవసాయం? మీ హస్బెండ్ కూడా వ్యవసాయమేనా సార్? ఓకే, కానీ మీకున్న దాంట్లో ది బెస్ట్ చేస్తున్నారండి. అంటే అందరికీ రాదు ఫస్ట్ థింగ్. అంటే ఇప్పుడు మీరే స్ట్రగుల్స్లో ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటూ మళ్ళీ జనాలందరికీ ఏదో ఒకటి చేయాలనేది. అంటే చిన్నప్పటి నుంచి అదేనండి, నాకైతే అదే కోరిక. ఎందుకంటే నేను పేదదాన్నే కాబట్టి అలాంటి పేదవాళ్ళకి ఇంకా కడుపు నింపితే బాగుంటుంది అనుకునేదాన్ని. కాకపోతే నేను సోషల్ సర్వీస్ చేస్తూ కొంతమంది సపోర్ట్ చేస్తుంటే నాకు ఇప్పుడు చెప్తుంటే కన్నీరు వచ్చేస్తుంది. అదే అంటే ఉండి ఇవ్వడం వేరు, ఉన్నా కూడా ఇచ్చే రోజులు కాదు. కానీ ఇప్పుడు మీరు ఈ స్థితిలో ఉండి ఇంతమందికి ఊరు తెలిసిందంటే అది మీ వల్లే కదా. సో మీరు చాలా గ్రేట్ అండి, మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా చాలా, అది కూడా మా ఆయన సపోర్ట్ ఉండబట్టే. అవును, వీళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్నారండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో మనకి అంతా ఒకళ్ళు చేయాలంటే పాసిబిలిటీ అవ్వదు కాబట్టి ఎవరన్నా చేయాల్సిన వాళ్ళు ఉండి మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే ఖచ్చితంగా రండి. చాలా చాలా మేము వచ్చే రూట్ కూడా చూసాము, అసలు హైలీ ఇంపాసిబుల్ అనమాట, చాలా కష్టంగా ఉంది. అయినా కూడా జనాలు ఇక్కడే ఉంటున్నారు. 50 ఫ్యామిలీస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్నారంట. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మనమైతే ఒక 20 ఫ్యామిలీ మెంబర్స్కి గ్రోసరీ అనేది డొనేషన్ చేస్తున్నామండి. గ్రోసరీ కొంచెం మంది పిల్లలకి దుప్పట్లు కూడా ఇస్తున్నాము. మేడం, నాకు చేతనైనంత వరకు చేస్తున్నాను. భగవంతుడు ఇంకా నాకు కలిగిస్తే మళ్ళీ నేను వస్తాను తప్పకుండా. నాకు చేతనైనంత వరకు నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం మీ ద్వారా దొరికినందుకు. థ్యాంక్ యూ. మాకే హ్యాపీగా ఉందండి, ఎందుకంటే మీరు అంత దూరం నుంచి మీరు నా కోసం ఈసారి నేను రాను, మీకు ఇచ్చేస్తాను. చాలా హ్యాపీగా, ఎందుకంటే ఫస్ట్ టైం మేము చూడాలి జెన్యూ. అంటే ఇప్పుడు నేను చాలా మందితో నేను కలిసాను,
మేము మాకు ఒకటి చెప్తున్నారు, అక్కడికి వెళ్ళేసరికి అది ఎవరికైతే నీడి ఉందో వాళ్ళకి అది వెళ్ళదు. సో ట్రస్ట్గా లేదనమాట. ఇప్పుడు మీ వీడియోస్ అని నేను చూశాను, కానీ ఒక్కసారి మనం కూడా చూసుకుంటే మనం ఇంత కష్టపడి సంపాదిస్తున్నామో ఆ రూపాయి ఎవరికైతే చేరాలో వాళ్ళకి చేరితేనే అది హ్యాపీ మనం చేసినందుకు. సో ఇప్పుడు మిమ్మల్ని చూసాం కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా చేయాలనుకున్నా మేము వచ్చే పరిస్థితి ఏమి ఉండదు, మీకు ఇచ్చేసి అమ్మ వీళ్ళకి చేసుకోండి అని చెప్పచ్చు. సో అంత జెన్యున్గా ఉన్నారండి ఇద్దరు కపుల్స్. అందరూ వీళ్ళకైతే సపోర్ట్ చేయండి, నా వంతు నుంచి నేను చెప్తున్నాను. అరకు అంటేనే తెలుసు కదండి ఎంత చల్లగా ఉంటుందో. నార్మల్ సీజన్లో కూడా చలి ఎక్కువ ఉన్న ప్రదేశం, అందులో వీళ్ళు ఇంకా అరకు పైన ఎన్నో కిలోమీటర్స్ ఎత్తులో ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఒక దుప్పటి అనేది చాలా ప్రేమతో మనం అందించడం జరుగుతుంది. ఆ దుప్పటి వల్ల వాళ్ళకి ఎంత అంటే అది ఇట్స్ బ్లాంకెట్ కాదు, మన ఎఫెక్షన్ మన లవ్ని పంచుకుంటూ వాళ్ళకి అందిస్తున్నాము. మనకి చాదనంత వరకు ఒక 20 మెంబర్స్కి బ్లాంకెట్ అనేది డొనేషన్ చేయడం జరుగుతుంది. వస్తువులు లేవు, కనీస సదుపాయాలు కూడా లేవు. కొంతమంది ఎవరికైతే కనీస సదుపాయాలు లేకుండా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి సరుకులు అనేది మనం ఇవ్వడం జరుగుతుంది.